కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవుని స్తుతిస్తూ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేయుచున్నాను. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన పునరుత్థాన ఆదివారం దేవుని సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమవుచున్నది. వినబోచున్న వర్తమానాలు, చదవనైన వాక్యపట్నం, ఆరాధన గురించినటువంటి పాటలు ముందుగానే మనకు తెలియపరచబడుచున్న విషయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుండి ప్రియులరా 36 వరకున్న వచనాలను మనము ధ్యానిస్తున్నాము. 32వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యములో నున్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచి, వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజము నొద్దకు వాడిని తీసుకుని వచ్చిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, దీవించి ఆదరించి బలపరచండి. ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి. నన్ను మమ్మలను అందరినీ బలపరచండి. దైవ కృప అందరికీ తోడయుండును గాక. మేలుకరంగా మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో ఈ సందర్భాన విశ్రాంతి దినాన ఒక వ్యక్తి కట్టెలు ఏరుకోవడానికి అనగా ఎండు పుల్లలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అయితే ఆ మనిషిని చూచిన వారు అతన్ని తీసుకుని మోషే అహరోనులు సర్వ సమాజం వద్దకు తీసుకుని వచ్చి వీనికి ఏం చేయాలి అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన కట్టెలు ఏరుట కానీ, కనీసం కొంత దూరం నడువుట కానీ వెళ్ళకూడదు, చేయకూడదు. అయితే పిల్లరా, వీడికి ఏం చేద్దాం? ఆజ్ఞను అతిక్రమించాడు కదా అని వీడిని కావలిలో ఉంచారు. తరువాత యెహోవా మరి ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెనని దేవుడు తెలియపరచగా ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపెనని ఈ భాగంలో మనము చూస్తున్నాం. నిజానికి ఒక వ్యక్తి ఆరాధన మానినందుకు రాళ్లతో కొట్టి చంపడం అనేది నిజానికి మామూలుగా బాహ్యంగా ఇప్పుడు మనం ఇలా ఆలోచన చేస్తే చాలా తప్పు కదా. దేవుడు ఎందుకు ఇలా చేశారు? దేవుడు ప్రాణం పోసే దేవుడు కదా, ప్రాణం ఎందుకు తీశాడని ఆలోచన సహజంగా మనందరికి రావడం ధర్మమే. అంత మాత్రమే కాదు, కొందరు ఆరాధన మానేసేటువంటి భక్తులు గొప్పవాళ్ళు అనమాట. వీళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే ఆ మాత్రానికి ఇలా మనిషిని దేవుడు చంపేస్తే, రాళ్ళు కొట్టు చంపేమనంటే ఇక పాపికి ఆశ్రయం ఏదని కొందరు ఆ పక్షాన ఉన్నవారు. ఏ పార్టీల్లో? వీళ్ళు ఆదివారం ఆరాధన మానేసే పార్టీ వాళ్ళు అనమాట. ఆ పార్టీ వాళ్ళందరూ అవతలి వ్యక్తికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కనుక పిల్లరా, నేను సపోర్ట్ చేసిన మరొకరు సపోర్ట్ చేసింది ఇది సత్యం కాదు. దేవుని వాక్యమే మనకు సత్యం.
ఆ సత్యమే మనలను సర్వసత్యములోకి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, సంతోషం. అయితే ఇది ఎంతవరకు న్యాయము అని అంటే ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకుందాం మనం. ఇశ్రాయేలీలు ఈ అబ్బాయి నిజంగా కట్టెలు ఏరుకోవడానికి ముందు వెళ్ళనప్పుడే దేవుడు ఒక ఆజ్ఞను చెప్పారు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో మనం చూచినప్పుడు, విశ్రాంతి దినమును తప్పక పాటించాలి. 6 రోజులు పనిచేసి 7వ రోజున నీవు విశ్రాంతిలోకి వెళ్ళాలి, నీ దేవుడైన యెహోవా నువ్వు ఆరాధించాలని ప్రభు చెప్పారు. ఇక్కడ మొదటి మాట. ఈ మాట మోషే చెప్పలేదు, ఇదిగో మాట్లాడుతున్న నేను కానీ అహరోను కానీ చెప్పలేదు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువే చెప్పారు. నిజానికి ప్రభు ముందు చెప్పారా? కట్టెలు ఎరుకునే వ్యక్తి ముందెళ్ళాడంటే మనందరికీ తెలుసు. 20వ అధ్యాయంలో దేవుడు నిబంధననిచ్చారు. పిల్లరా, తరువాత కాలంలో ఈ వ్యక్తి కట్టెలు ఎరుకోవడానికి వెళ్ళాడు. అంటే ఆజ్ఞ రాకముందే ఇతడు కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళలేదు, ఆజ్ఞ వచ్చాక వెళ్ళాడు. నా మాట వినాలి. ఇప్పుడు ఓ డబ్బాలో ఒక వింత పదార్థం ఉంది. తెలియక పొరపాటును మూత తీశారు. మన్నించండి. అది ఆ వ్యక్తి, డబ్బా కలిగిన వ్యక్తి ఎందుకు తీశారంటే, అయ్యా నాకు తెలియదండి, పొరపాటు. కొంచెం ఎక్స్క్యూజ్ దొరుకుతుంది మనకి అక్కడ మాట్లాడే విధానాన్ని బట్టి. కానీ చెప్పిన తర్వాత కూడా తీశారనుకోండి, దాని యొక్క అర్థం ఏంటి? ఫస్ట్ అతడు నియమం ఉన్న దాన్ని దాటి వెళ్ళాడు, అనగా దాన్ని లెక్కలేని తనం అంటారు. ఇక 2, తను ఆల్రెడీ ఒక యజమానుడు దానికి చెప్పాడు అంటే ఆ యజమానుని అంటే విలువ లేకుండా ఉన్నవాడు. ఓకేనా? ఇప్పుడు వాక్యంలోకి వచ్చేద్దాం. దేవుడు విశ్రాంతి దినమున తప్పక నువ్వు పాటించాలని చెప్పారు. అది తెలియక ఒక వ్యక్తి మానేస్తే, ఇది ఆచరించడం మానేస్తే అతనికి క్షమాపణ కొద్దో గొప్ప దొరుకుతుంది. ఎందుకంటే మన దేవుడు అసలు కనికర సంపన్నుడు గనక. కానీ తెలిసిన తర్వాత మానేడు అనుకోండి, 1 ఆ ఆజ్ఞకు అతడు విలువనివ్వలేదని అర్థం, ఆజ్ఞను బట్టి భయపడలేదని అర్థం, ఆజ్ఞను ధిక్కరించిన వాడని అర్థం, ఆజ్ఞను అతిక్రమించిన వాడని అర్థం. ఇక 2, అతడు ఆజ్ఞను మాత్రమే కాదు పిల్లరా, ఆ ఆజ్ఞను ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆజ్ఞను ఇచ్చిన పర్సన్ అక్కడ ఉన్నారు కదా, ఆయనే సజీవుడైన దేవుడు, ఆయనను లెక్క చేయని వాడనమాట. దేవునికి స్తోత్రం. నేను ఒక వస్తువు పంపించాను ఇంటికి ఒకరికి, వాళ్ళు ప్రేమతో దాన్ని రిసీవ్ చేసుకున్నారనుకో, ఆ వస్తువును కాదు వాళ్ళు స్వీకరించింది, దాని వెనకున్న నన్ను, నా ప్రేమను. వారు దాన్ని అక్కడే తిరస్కరించారనుకోండి, వారు తిరస్కరించిన వస్తువును కాదు సుమి, దాని వెనకున్న నన్ను కదా. అలాగే దేవుడిచ్చిన ఆజ్ఞను ఒక వ్యక్తి దాటిపోతున్నాడంటే దాని అర్థం ఏంటి? దాని భావం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే కాదు, దాని నిర్మాణకుడు, దాని స్థాపకుడు, దాన్ని సృష్టించినటువంటి ఆ తండ్రిని దాటి వెళ్ళిపోయాడని అర్థం. ఇప్పుడు చెప్పండి పిల్లరా, తండ్రి మాట కాదని వ్యక్తికి తెలియక చేస్తే తన కనికరం దొరుకుతుంది పిల్లరా, కానీ తెలిసే చేశాడు అతడు. ఆ తండ్రినే కాదన్నాడు, ఆ దేవుణ్ణే కాదన్నాడు. ఇంకొక మాట గమనించాలి, ఆ దేవుడు ఆనాటి కాలంలో వారి ఏళ్ళ చేసిన మేలు ఏంటంటే, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, ముందు యెహోవా దూత, వెనుక పరాక్రమశాలిగా, కుడి పక్కన దుడ్డికరగా, ఎడమవైపున దండముగా, ఇరుపక్షములు ఆయనే తోడయుండి ఆ వ్యక్తిని నడిపిస్తూ వచ్చాడు కదా. మరి ఎంతగా చేసిన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఎంతగా తను గణపరిచాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులందరికీ ఒక మాట చెప్తున్నాను, ఈరోజు నీ జీవితంలో కూడా
నీవు దేవుని యొక్క ఒక ఆజ్ఞను దాటి వెళ్ళిపోతున్నావంటే, దేవుని యొక్క నియమాన్ని దాటిని వెళ్ళిపోతున్నావంటే, ఆజ్ఞను కాదు నువ్వు అతిక్రమించింది, ఆజ్ఞను మాత్రమే కాదు నువ్వు దాటి వెళ్ళింది, దాన్ని సృష్టించిన నియమించిన దేవుణ్ణి నువ్వు దాటి వెళ్ళిపోతున్నావు. అది నీకు క్షేమమా? అది నీకు సమాధానమా? అది నీకు ఆశీర్వాదమా? అది నీకు జయ జీవితమా? ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ నీకు దీపంగా ఎప్పుడు మారుతుంది? ఆజ్ఞ నీ జీవితంలో దీపముగా ఎప్పుడు మారుతుందంటే నీవు సంపూర్ణంగా లోబడినప్పుడే కదా. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి దినాన ఆ మనుషుడు దాటి వెళ్ళిపోయినందుకు, దేవుని ధిక్కరించినందులకు అతడికి రాళ్లతో కొట్టి చంపడం అనేది న్యాయమా కాదా? అయ్యా, తెలియక చేస్తే క్షమాపణ ఉంది కదా, తెలిసే చేస్తే అది నీ జీవితంలో ఎంత నేరం తెచ్చిపెడుతుందో కదా. కనుక దైవజనుడిగా, ఇదిగో దేవుని బిడ్డ, నీతో దేవుడు ఈ మాట చెప్తున్నారు, నీకు తెలియక చేసినది ఏదైనాను నా దేవుడు నేను క్షమించారు. కానీ తెలిసే చేస్తున్నావా, అది నీకు క్షేమము కాదు. దాన్ని విడిచిపెట్టి బయటికి రా. ఎండు పొల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడంటండి. అందులోకి ధర్మశాస్త్రము దయనివ్వలేదు పిల్లరా, కనికరం ఇవ్వలేదు, కృప కనికరాన్ని తెచ్చింది. ఆనాటి కాలంలో ఆ వ్యక్తి అలాగన చెయ్యబడడం సబబే. మరి ఈనాటి కాలంలో ఎంతోమంది మానేస్తున్నారు కదయ్యా అంటే, వీళ్ళు భక్తి పౌరు, మరి వీళ్ళకెందుకు రాళ్ళ దెబ్బలు తగలట్లేదు అని అనుకోవద్దు పిల్లరా. ఆనాటి కాలంలో ధర్మశాస్త్రం శిక్షణ 1000 మంది అమలుపరిచి 1000 మంది. కానీ ఈనాటి కాలంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు. ధర్మశాస్త్రం అనేది ఉన్నది, కానీ శిక్ష మన మీద పడుతుంటే కృప చెడ్డు పడుతుంది. ఆమేన్. ఆ కృప మనల్ని కాపాడుతుంది. కృప మన ఎడల విస్తారమవుతున్నదని పాపమందు నిలిచిందుమా అట్లన రాదంటాడు భక్తుడు. కృప విస్తారమవుతున్నదని పాపమందు నిలిచిందామా? వద్దు. కృపయందు నిలిచిన మనం సర్వ సమృద్ధిలోకి నడిపించబడాలి. ఆమేన్. ఎన్నో ఆదివారాలు మానేస్తూనే నాకేం పర్లేదనుకుంటున్నావేమో, కృప నిన్ను కాపాడుతుంది, కృపలను కాపాడుతుంది అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావేమో. వద్దొద్దు. ఆ కృప నిన్ను కాపాడిన కారణం ఈ రోజైనా, ఇప్పుడైనా, ఈ క్షణమైనా నువ్వు మనస్సు మార్చుకుని ప్రభు పాదాల చెంత గడుపుతావు. ఒక అవకాశం ఇచ్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువు నమ్ముకోవాలి, అవకాశం ఉండగానే ప్రభు సన్నిధిని నిలవాలి. ఆత్మీయులు వింటున్నారా? ఎన్నో రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ అనేది పెట్టడానికి ఎంతోమంది దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ఒకవేళ బిల్ అనేది వస్తే రాదు, వస్తే ఆరాధన చేయాలని నీకు ఆశ ఉన్న మందిరాలు ఉండు. ప్రస్తుతం ఉండి ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలు అనేక మంది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. పిల్లరా, ఇలాంటి దుర్భరమైన దినాలు మనకు రాక మునిపే ప్రభువుని ఆరాధించి ప్రభు కృపను పొందుకుందాం. దొరికిన ఏ ఆరాధన పోగొట్టుకోవద్దు. ప్రభు పాదాలు చెంత గడుపుదాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. తండ్రి దేవ స్తోత్రాలు. మా ప్రియులందరినీ దీవించండి. ఇది నాకు కావలసిన కృప సమృద్ధి చేయండి. వాక్యం వినేవారుగానే కాదయ్యా, దానిని గ్రహించువారిగా, పాటించువారిగా చేయండి. వాక్యం కొరకు ప్రయాసపడేవారిగా చేయండి. దేవా దేవా మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా చేయండి. మీ కొరకు మనుచు ప్రకాశించేవారిగా చేయండి. ఆత్మీయులందరినీ దీవించండి. ఈ వాక్యం వింటుండగానే ఈ వాక్యములో ఉన్న దైవిక శక్తి వారిని తాకండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.